హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి హెల్దీ డ్రింక్ కోసం క్యారెట్ బీట్రూట్తో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చని వాళ్ళు కూడా ఈజీగా తాగేస్తారు, అంత బాగుంటుంది. ఒక్కసారి ఇది టేస్ట్ చేశారంటే ఏంటి ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూసా, ఇంత బాగుందేంటి అనుకుంటారు. అంత రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి టేస్ట్ చేయండి. మళ్ళీ కూడా తీసుకోవడానికి అస్సలు భయపడరు, అంత బాగుంటుంది. రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది, హెల్దీ కూడా. పిల్లలకైతే చాలా మంచివండి ఈ దుంపలు. ఈ బీట్రూట్, క్యారెట్ ఇసుక లేకుండా నీట్గా కడుక్కొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందని చాలామందికి తెలుసు. దీంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు కూడా చాలా ఉంటాయండి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మన కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ సి వల్ల ఇది మన ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో సోడియం ఎక్కువ, రక్తపోటు నియంత్రణలో పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ కూడా ఉంటాయండి. క్యారెట్లో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా లేని వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మన డైజెషన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాలేయంలో అంటే లివర్లో ఉండే కొవ్వు పెరగకుండా కంట్రోల్ చేయడానికి, మనకి దంతాలు, చిగుళ్ళు మరుగుదలకు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా బీట్రూట్ అండి. బీట్రూట్ మార్కెట్లో చూస్తే అసలు దాని వైపు కూడా చూడరు, కానీ ఇది చాలా మంచిదండి హెల్త్కి. బీట్రూట్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, అలాగే విటమిన్ ఏ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలకు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగిస్తే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా, పిల్లలకి ఎదుగుదలకి చాలా బాగా పనిచేస్తుందండి. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ని అంత తేలిగ్గా తీసేయకండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంత మంచిదండి మన హెల్త్కి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి జ్యూస్కి చాలా బాగా పనిచేస్తుంది. మన దగ్గర ఇట్లాంటి జ్యూసర్ ఉంది కాబట్టి నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. మామూలుగా ఇట్లాంటి క్యారెట్, బీట్రూట్ చేసే సపరేట్ జ్యూసర్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఒక జస్ట్ పీల్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర అది లేదు కాబట్టి మిక్సీలోనే జ్యూస్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. నేను ఒక వాటర్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. అలాగే ఇందులో ఉన్న ముక్కలు, అలాగే ఇందులో మనం పట్టినప్పుడు వచ్చే గుజ్జు లాంటిది అది కిందికి పైకి కదుపుతూ ఉండాలి. స్పూన్తో కలుపుకుంటూ ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పూర్తిగా అన్ని ముక్కలు ఇలా మెత్తగా అయ్యే వరకు మంచిగా జ్యూస్ పట్టుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలండి. ఇది డైరెక్ట్గా ఇలాగే తీసుకోకూడదు, ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. అస్సలు ఈ పిప్పి లాంటిది అసలు తీసుకోకండి. ఇది డైరెక్ట్గా తాగేస్తే మనకి గొంతు పట్టేసి గరగర ఒక రకమైన ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది గొంతులో. ఇది 1-2 సార్లు బాగా వడకట్టుకోవాలండి. నేను చింతపండు వడపోస్తా చూసారా, దాంతో స్ట్రైనర్తో వడకట్టుకున్నాను. ఇలా కొంచెం నొక్కుతూ ఉండండి, అందులో ఉన్న జ్యూస్ కూడా వచ్చేస్తుంది. ఇట్లా నేను ఒక 2-3 సార్లు వడబోసుకున్నానండి. అప్పుడే ఇందులో ఉండేదంతా పిప్పి అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా చేసుకున్న తర్వాతే తాగాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఎలాంటి ఇరిటేషన్ ఉండదు మనకి, లేదంటే గొంతు గరగర దగ్గులాగా వస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక లెమన్ 2 ముక్కలుగా కట్ చేసి జ్యూస్ మొత్తం తీసుకున్నాను. ఒక ఫుల్ నిమ్మకాయ రసం వేసుకున్నానండి. ఇది వేసుకోవడం వల్ల చాలా రిఫ్రెషింగ్గా, టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ గోంద్ అంటారు కదా, ఒంటి చలవకు చాలా మంచిదండి. వేడి చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి. ఇందులో ఉండే ఒమేగా 3 చాలా మంచిదండి. ఇవి 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ గ్లాస్లో ఒకటి, ఈ గ్లాస్లో ఒకటి వేసుకొని ఇప్పుడు మనం ఇందులో జ్యూస్ వేసుకోవాలి. జ్యూస్లో లెమన్ మిస్ అవ్వకుండా వేసుకోవాలండి, అది మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ని ఇస్తుంది. అలాగే ఈ బీట్రూట్, క్యారెట్ నుండి వచ్చే ఒక రకమైన దుంపల ఫ్లేవర్ ఉంటుంది కదా, అస్సలు అది రికవర్ చేయడానికి ఈ లెమన్ జ్యూస్ చాలా బాగా యూజ్ అవుతుంది. లెమన్ మనం డైలీ ఒకటి తీసుకోవాలండి. లెమన్ మనకి ఒక లివర్ టానిక్ లాగా పనిచేస్తుంది. లెమన్ జ్యూస్ మనము జ్యూస్లో అయినా, లెమన్ వాటర్ అయినా తీసుకోవాలండి డైలీ. దీనివల్ల మనకి లివర్ క్లీనింగ్కి, లివర్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో ఉండే చియా సీడ్స్, గోందు కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఎంతో సింపుల్గా హెల్దీ, టేస్టీ బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.